తిరుపతి లడ్డూకు అంత రుచి ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయితే ఇప్పుడు చూద్దాం. ఇంతమంది చేసినా ఎక్కడ చేసినా లడ్డు రుచి చాలా ప్రత్యేకం అన్నమాట. రుచి చూసి ఇది తిరుపతి లడ్డు కాదని మనం టక్కున చెప్పేస్తాం. అందుకని ఈ వీడియోలో ఆ లడ్డుకి ఎందుకంత ప్రత్యేకత ఉందో ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. అదే అండి ప్రసాదం అండి. అదే ప్రసాదం అయితే ఇది తిరుమల స్వామి వారి ప్రసాదం అని చెప్పగలము. కానీ బయట ఎక్కడ లడ్డు అయినా సరే ఇంత రుచి ఎక్కడ ఉండదు. తిరుపతికి ఉన్నంత లడ్డూకు అంత రుచికి రావటానికి కారణం స్వామికి నైవేద్యం పెట్టడం ఒకటైతే, ఆలయంలో ఉన్న బంగారు బావి దానికి ఒక ప్రత్యేకత ఏంటంటే బంగారు బావి అనమాట. నీటితో లడ్డు మిగతా నైవేద్యాలను తయారు చేయటం. తిరుపతిలో ఎన్నో అద్భుత వనమూలికలు ఉన్నాయి. బంగారు బావి నీటితో చేయటం వల్ల ఆ రుచి వస్తుందంటారు మన పెద్దలు అనమాట. అందుకని తిరుపతి లడ్డూకి అంత ఫేమస్ అనమాట. అంత స్పెషల్గా ఉంటుంది, ఎక్కడ ఉండదు ఆ లడ్డు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. బాయ్.